సార్, మా ఇంటి నీళ్లలో బ్యాడ్ స్మెల్ వస్తుందని ఒక కంపెనీని సంప్రదించాను. వాళ్ళు ఫిల్టర్ వేయమని చెప్పారు. మీరేమంటున్నారంటే వాటర్ ఏరేషన్ చేయమంటున్నారు, ఓజోనేషన్ చేయమంటున్నారు. ఎందుకు సార్? సార్, నీళ్లలో బ్యాడ్ స్మెల్ ఉందంటే అందులో బ్యాక్టీరియల్ కంటామినేషన్ ఉందని అర్థం. సో ఈ బ్యాక్టీరియల్ కంటామినేషన్ ని మనం తొలగించకుండా మీరు ఫిల్టర్ వేయడం అస్సలు ఉపయోగం లేదు. ఏదైనా నీటిలో సివేజ్ కంటామినేషన్ ఒక 5% లోపు ఉంటేనే ఆ నీటిని మనం నిజంగా ట్రీట్ చేయగలం. సో ముందుగా మీరేం చేయాలంటే ల్యాబ్లో ఇచ్చి చెక్ చేయించాలి. ఆ సివేజ్ కంటామినేషన్ లేదా ఏదైనా బ్యాక్టీరియల్ కంటామినేషన్ 5% కంటే తక్కువ ఉండాలి. దాన్ని ట్రీట్ చేయగలమా లేదా అది మనం చూడాలి. ఆ తర్వాత దాన్ని చేయగలమంటే ముందుగా మనం వాటర్ ఏరేషన్ చేయాలి. ఎందుకంటే అందులో ఎనరోబిక్ బ్యాక్టీరియా అని ఒకటి ఉంటుంది. ఎయిర్ కాంటాక్ట్ లేకపోతే అది పెరగడం మొదలవుతుంది. మనం వాటర్ ఎరేషన్ చేయాలి, తరువాత క్లోరినేషన్ చేయాలి. క్లోరినేషన్ ఎందుకు చేస్తామంటే దాన్ని డిస్ఇన్ఫెక్షన్ చేయడానికి. బ్యాక్టీరియా చనిపోతుంది. ఒకవేళ క్లోరినేషన్ వద్దు అనుకుంటే ఓజోన్ అనేది ఒక O3 గ్యాస్. ఇది నీటిలోని బ్యాక్టీరియల్ కంటామినేషన్ ని చంపడానికి చాలా శక్తివంతమైనది. సో O3 గ్యాస్ మనం చేయాలి. సో నీళ్ళలో బ్యాడ్ స్మెల్ వస్తోంది అంటే మీరు తప్పనిసరిగా ఏరేషన్ చేయాలి లేదా ఓజోనేషన్ చేయాలి. ఈ పద్ధతులు చేయకుండా మీరు నేరుగా ఫిల్టర్ ప్రాసెస్ కి వెళ్ళలేరు. సార్,